శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారమండి. కోపం మనిషి లక్షణాల్లో ఒకటి. కానీ అదే కోపం మనిషిని క్షణాల్లో మార్చేసే ఒక వినాశకరమైనటువంటి ఆయుధం కూడా. ఒక్క క్షణం ఆవేశం ఇన్నాళ్ళు మనం కష్టపడి సంపాదించుకున్న పేరును, సంబంధాలను పూర్తిగా బూడిద చేయగలదు. మిథున రాశి జాతకులారా, జూలై 6 సోమవారం రోజున మీ జీవితంలో అలాంటి ఒక అగ్ని పరీక్ష ఎదురు కాబోతుంది. ఈరోజు ముఖ్యంగా మీ శరీరంలో బ్లడ్ ప్రెషర్, అదేనండి వాడుక భాషలో బీపీ అంటాం కదా, ఒక్కసారిగా పెరిగిపోతుంది. ఆవేశంలో, క్రోధంలో మీ నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయో మీకే అర్థం కాని పరిస్థితి ఏర్పడుతుంది. మీరు అనకూడని మాటలు ఒకటి అని జీవితంలో ఎప్పుడూ లేనంత పెద్ద చిక్కుల్లో పడబోతున్నారు. అసలు ఆ రోజు మిమ్మల్ని అంతలా రెచ్చగొట్టే ఆ సంఘటన ఏమిటి? మీ కోపం మీ జీవితాన్ని ఏ విధంగా అల్లకల్లోలం చేయబోతుందో ఈ వీడియోలో మనం పూర్తి వివరంగా, క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయొద్దు. ఇది మీ జీవితానికి ఎంతో అత్యంత అవసరమైనటువంటి వీడియో. మిథున రాశి వారికి, మిథున రాశి వారిగా మీరు సాధారణంగా చాలా ఓపిక కలిగిన వారండి. మాటల్లో చాతుర్యంతో, మాటల చాతుర్యంతో ఎంతటి సమస్యనైనా సర్ది చెప్పే స్వభావం మీది. కానీ మీ రాశిలో ఒక రహస్య కోణం ఉంది. మీకు కోపం రావడం చాలా అరుదు. కానీ ఒక్కసారి కోపం వస్తే మాత్రం ఆ ఆవేశాన్ని ఆపడం ఎవరి తరం కాదు. ఆ సమయంలో మీ బుద్ధి పనిచేయదు. కేవలం మీ యొక్క నాలుక మాత్రమే మాట్లాడుతుంది. మీ యొక్క మనసులో లేని కఠినమైనటువంటి నిజాలను, మీ మనసులో లేని కఠినమైనటువంటి నిజాలను, ఎదుటివారిని మానసికంగా గాయపరిచే మాటలను ఆవేశంలో అనేస్తుంటారు. ఈ జూలై 6న మీలో ఈ ఉగ్ర రూపం బయటకు వచ్చే ప్రమాదం చాలా చాలా అంటే చాలా బలంగా కనిపిస్తుంది. ముఖ్యంగా గత కొన్ని రోజులుగా మీ మనసులో ఒక రకమైనటువంటి అశాంతి, సహనం పేరుకుపోతున్నాయి. ఆఫీసులో పని ఒత్తిడి, ఇంట్లో చిన్న చిన్న బాధ్యతల వల్ల మానసిక వేదనను మీరు లోపలే అణుచుకుంటున్నారు. ఎవరికీ ఏమీ చెప్పలేక నా బాధను నేనే భరిస్తున్నాను అనే ఒక ఫ్రస్ట్రేషన్ మీలో ఒక టైం బాంబ్ లాగా మారిపోయింది. అది పేలడానికి ఒక చిన్న నిప్పురవ్వ కోసం ఎదురు చూస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మీరు ఎంతో ప్రశాంతంగా ఉండాలని చూస్తున్నా మీ చుట్టూ ఉన్న వాతావరణం మిమ్మల్ని నెమ్మదిగా ఒత్తిడిలోకి నెడుతుంది. జూలై 6 మరి సోమవారం, ఈరోజు ఉదయం నుండి మీకు అంతా చికాకుగా ఉంటుంది. చిన్న చిన్న విషయాలకే మీకు విపరీతమైనటువంటి కోపం వస్తుంది. సరిగ్గా మధ్యాహ్నం 1 తరువాత లేదా సాయంత్రం వేళ మీ కార్యాలయంలో గాని, మీ ఇంట్లో గాని ఒక ఊహించని చర్చ మొదలవుతుంది. ఆ చర్చలో ఎదుటి వ్యక్తి మిమ్మల్ని వ్యక్తిగతంగానో లేదా మీ కష్టాన్ని తక్కువ చేసి మాట్లాడడమో చేస్తారు. ఆ మాట వినగానే మీ యొక్క మీరిన్నాళ్ళు మీ లోపల దాచుకున్న ఆ యొక్క ఆవేదన, కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంటుంది. మీ యొక్క శరీరంలో బీపీ పెరిగిపోవడం వల్ల మీ ముఖం ఎర్రగా మారుతుంది. గుండె వేగం పెరుగుతుంది. ఆ స్థితిలో మీరు ఏం మాట్లాడుతున్నారో మీకే అర్థం కాదు. నోటి నుండి వచ్చే మాటలు ఎదుటివారిని నిలువునా గాయపరుస్తాయి. మీరు ఇన్నాళ్ళు ఎంతో గౌరవించే వ్యక్తి కావచ్చు, లేదా మీ యొక్క జీవిత భాగస్వామి కావచ్చు, అత్యంత కఠినమైనటువంటి మాటలతో దూషిస్తారు. ఆ సమయంలో మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని ఆపడానికి మిమ్మల్ని ప్రయత్నించినా మీరు ఎవరి మాట వినేటువంటి స్థితిలో మాత్రం ఉండరు. ఎందుకు మీరు ఆశ్చర్యపోతారంటే, ఆ ఆవేశం చల్లారిన తరువాత మీరు మాట్లాడిన మాటలను మీరే గుర్తు తెచ్చుకొని, అసలు ఆ మాట నేనే అన్నానా? నా నోటి నుండి ఇంత పెద్ద కఠినమైన పదాలు ఎలా వచ్చాయి అని
తీవ్రమైన పశ్చాత్తాపానికి లోనవుతారు. కానీ అప్పటికే మరి జరగకూడని నష్టం జరుగుతుంది. ఆ క్షణంలో ఆవేశం వల్ల మీ యొక్క ఉద్యోగంలో సమస్యలు రావచ్చు. లేదా మీ ఇంట్లో నమ్మకమైన బంధం ఒక్కసారిగా ముక్కలయ్యే ప్రమాదం కూడా ఉంది. ఎదుటివారు మీ మాటలను పట్టుకొని మిమ్మల్ని సమాజంలో తప్పుగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఇన్నాళ్ళు మీకున్న మంచి చెడు అనే మంచివాడు అనే పేరు ఒక్క రోజులో మసకబారిపోతుంది. ఈ యొక్క సంఘటన మీ యొక్క మానసిక ప్రశాంతతను పూర్తిగా దెబ్బతీస్తుంది. ఆ రాత్రి మీకు నిద్ర కూడా పట్టని స్థితి ఏర్పడుతుంది. అందువల్ల సోమవారం నాడు మీ యొక్క నాలుక అదుపులో పెట్టుకొని ఉంటే ఒక పెద్ద పెట్టుకోవడం అనేది పెద్ద టాస్కు. మీకు అదే మీకు ఒక పెద్ద టాస్క్‌గా కూడా ఉండబోతుంది. ఈ తీవ్రమైన ఆవేశానికి మరియు బీపీ పెరగడానికి కారణం కేవలం మానసిక ఒత్తిడి మాత్రమే కాదండి. మీ యొక్క జాతకంలో గ్రహాల వ్యతిరేక చలనం కూడా కారణం. మీరు ఇన్నాళ్ళు మీ భావాలను వ్యక్తపరచకుండా మీరు మీరు లోపలే దాచుకోవడం వల్ల ఇది ఈరోజు ఒకేసారి అగ్నిపర్వతంలా పేరింది. మీ యొక్క శారీరక బలహీనత, నిద్రలేమి కూడా ఈ యొక్క కోపానికి ముఖ్యమైనటువంటి కారణమవుతాయి. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సోమవారం నాడు మీ యొక్క రాశ్యాధిపతి అయినటువంటి బుధుడు క్రూరగ్రహమైనటువంటి కుజుడితో దృష్టికోణంలో ఉన్నాడు. కుజుడు అంటేనే రక్తం, కోపం మరియు ఆవేశానికి కారకుడు. బుధుడి కలయిక వల్ల ఈరోజు మీ యొక్క ఆలోచనా శక్తి తగ్గిపోయి మాటల్లో కఠినత్వం, శరీరంలో వేడి, బ్లడ్ ప్రెషర్ విపరీతంగా పెరిగిపోతాయి. ఇది తాత్కాలిక గ్రహ దోషం. కానీ దీని ప్రభావం చాలా అంటే చాలా తీవ్రంగా ఉంటుంది. ఈ సంఘటన వల్ల కేవలం నష్టాలు మాత్రమే పొంచి ఉన్నాయి. మీ యొక్క గౌరవానికి భంగం కలగడం, అత్యంత ఆత్మీయులు మీకు దూరం కావడం మరియు ఆరోగ్యం క్షీణించడం వంటి నష్టాలు జరుగుతాయి. అయితే ఒక చిన్న లాభం ఏంటంటే మీ యొక్క మనసులో ఇన్నాళ్ళు ఉన్నటువంటి ఆ కసి, వేదన బయటకు వచ్చేస్తాయి. కానీ దానికి మీరు చెల్లించవలసిన మూల్యం చాలా పెద్దదిగా ఉంటుంది. జూలై 6న ఎవరైనా మిమ్మల్ని రెచ్చగొట్టినట్లు అనిపిస్తే వెంటనే ఆవేశం నుండి ఆ యొక్క ప్రదేశం నుండి దూరంగా వెళ్ళిపోండి. ఒక గ్లాసు నీరు తాగి మౌనంగా ఉండడానికి ప్రయత్నించండి. ఆ రోజు ముఖ్యమైన చర్చలకు, మీటింగులకు దూరంగా ఉండండి. చాలా మంచిది. పరిహారంగా సోమవారం ఉదయం శివాలయంలో మరి స్వామివారికి పాలాభిషేకాన్ని చేయించండి. లేదా ఒక గ్లాసు చెంబు నీటిని శివలింగంపై మీరే సమర్పించండి. మనసులో ఓం నమఃశివాయ అని జపించండి. ఇది మీ యొక్క శరీరంలోని వేడిని, మనసులోని ఆవేశాన్ని శాంతింపజేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. కోపంలో మాట్లాడే ప్రతి మాట మన భవిష్యత్తును గాయపరిచే ఒక బాణం లాంటిది. జూలై 6 సోమవారం నాడు మీకొచ్చే ఆ కోపం మీ యొక్క సహనానికి ప్రకృతి పెడుతున్న ఒక పెద్ద పరీక్ష లాంటిది. ఆ పరీక్షలో మీరు ఓడిపోవద్దు. బీపీ పెరిగి ఆవేశం కట్టలు తెంచుకునే ఆ క్షణంలో ఒక 5 నిమిషాలు మౌనంగా ఉండి, ఆ మౌనంగా మిమ్మల్ని ఒక పెద్ద ప్రమాదం నుండి కాపాడుతుంది. మీ కోపాన్ని జయించండి. మీ బంధాలను కాపాడుకోండి. రేపటి రోజు మళ్ళీ మీ యొక్క జీవితంలో ప్రశాంతతను తీసుకురాబోతుంది. ధైర్యంగా, వివేకంతో ఈ ఒక్క రోజును జాగ్రత్తగా దాటండి. తర్వాత మిమ్మల్ని ఎవరు కూడా ఆపలేరు మిత్రమా. మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఈ వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మరొక వీడియోతో తప్పకుండా మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.